అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలపై అక్కడి ప్రజల్లో అసంతృప్తి సెగలకు కారణంగా మారుతున్నాయి. రాయిటర్స్ ఇప్పాస్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం వలసల అంశంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజా మద్దతు గణనీయంగా పడిపోయింది. సరిహద్దుల వద్ద దేశీయంగా వలసదారులను అడ్డుకోవడానికి ఇమిగ్రేషన్ ఏజెంట్లను భారీగా మోహరించడం, వారు అత్యుత్సాహం ప్రదర్శించడం పట్ల అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మినియాపోలిస్లో జరిగిన నిరసన సమయంలో ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఒక అమెరికా పౌరుడు మరణించటం ఈ అసంతృప్తిని మరింత పెంచింది. ఈ ఘటన జరిగిన పరిణామాల నేపథ్యంలో నిర్వహించిన పోల్లో ట్రంప్ గ్రాఫ్ పడిపోవడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం కేవలం 39% మంది మాత్రమే ఆయన ఇమిగ్రేషన్ విధానాలను సమర్థిస్తుండగా గతంలో ఈ రేటు 41%గా ఉండేది. మరోవైపు 53% మంది ప్రజలు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో వలసల నియంత్రణపై ఆయనకు భారీ మద్దతు లభించింది. గత ఫిబ్రవరిలో సుమారు 50% మంది ఆయన నిర్ణయాలను స్వాగతించినప్పటికీ ప్రస్తుత హింసాత్మక పరిణామాలు మరియు కఠిన నిబంధనల వల్ల ఆ మద్దతు క్రమంగా ఆవిరవుతోంది. వలసదారుల పట్ల మానవీయ దృక్పథం లోపించిందని, ప్రభుత్వం అవసరానికి మించి కఠినంగా వ్యవహరిస్తోందని మెజార్టీ అమెరికన్లు భావిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇమిగ్రేషన్ ఏజెంట్ల మోహరింపు పౌర స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ యంత్రాంగం తన పంథాను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు మాస్ డిపోర్టేషన్ వంటి కఠిన విధానాల్లో భారతీయులే ఎక్కువగా ఉండటం చూస్తూనే ఉన్నాం. 2025 జనవరి నుండి డిసెంబర్ మధ్యకాలంలో మొత్తం 23,830 మంది భారతీయులు సరిహద్దుల వద్ద అరెస్టయ్యారు. అంటే సగటున ప్రతిరోజు సుమారు 65 మంది భారతీయులు లేదా ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడు పట్టుబడుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇది కాకుండా H-1B వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో భారతీయులకు అమెరికా ప్రవేశం రోజురోజుకు కష్టమవుతోంది. అమెరికాలో చదువుకుంటున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక పొందే ఓపీటీ పీరియడ్పై ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం కేవలం అక్రమ వలసదారులపైనే దృష్టి పెట్టి చట్టబద్ధమైన వలసదారులను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంటే అది భారతీయులకు కొంతవరకు ఊరటనిస్తుంది. అయితే ప్రస్తుతం అమెరికా ప్రజల్లో ఉన్న సాధారణ అసంతృప్తి కారణంగా ప్రభుత్వం అన్ని రకాల వలసలపై నియంత్రణలు విధించే దిశగా అడుగులు వేస్తోంది.